హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఎంత ఎక్కువగా చదవమన్నది కాదు, రేపు పొద్దున్నే ఎగ్జామ్లో ఎంతవరకు గుర్తున్నదన్న దాని మీదే మనం సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మనం గుర్తుంటేనే రేపు పొద్దున్న అక్కడ క్వశ్చన్లకి ఆన్సర్ చేయగలం. సో అలా గుర్తుండాలంటే నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాను, మీరు ఏదన్నా టాపిక్ కంప్లీట్ చేసిన వెంటనే దానికి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయండి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో ఆ బిట్స్ అనేవి ఎలా ఉండాలి, ఇప్పుడు మీకు మొన్న టెట్ తెలుసు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా అప్లికేషన్లో ఇచ్చారు. సో ఏంటంటే డైరెక్ట్గా కాకుండా అప్లికేషన్లో ఎలాంటి బిట్స్ ఉండాలంటే ఒక బిట్ ఉందంటే ఒక 4-5 బిట్స్ కవర్ అయ్యేలాగా, అంటే అంత టఫ్గా ప్రిపేర్ అవుతేనే రేపు పొద్దున్నలో ఎగ్జాము టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. సో ఏంటంటే ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి బుక్స్ చెప్పండి మేడం, లేకపోతే ఏ టెస్ట్ సిరీస్ అయితే బాగుంటాయని చాలామంది నాకు కాల్స్ చేశారు, మెసేజెస్ కూడా పెట్టారు. సో నేనైతే నాకు దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి రిప్లై ఇచ్చాననేది ఈరోజు వీడియోలో చూద్దాం. అంటే ఎలాంటి బుక్స్ చదివితే మంచిది, ఏ టెస్ట్ సిరీస్ తీసుకుంటే మంచిది, ఈ విధంగా ఇటువంటి ప్రశ్నలకు అన్నిటికీ ఈరోజు వీడియోలో మీకు సమాధానం ఇస్తాను. సో బుక్స్ అనేవి ఏ పబ్లికేషన్ తీసుకుంటే మంచిది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ అన్నీ ఇవి. సో తెలుగు, ఇంగ్లీష్ అనేది 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్, గ్రామర్ టాపిక్ వైజ్. ఇది ఈవీఎస్ 3rd, 4th, 5th, సైన్స్ 6th, 7th, 8th, సోషల్ 6th, 7th, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఇది జనరల్, తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మ్యాథ్స్ బేసిక్ కాన్సెప్ట్ ఉండి సమ్స్ ఉండి షార్ట్ కట్స్ అవి యూజ్ చేసి ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత తెలుగు కంటెంట్ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, రైటర్స్ ఏంటి, ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, ఇలా అన్నీ కూడా ప్రతిదీ కూడా 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవ్రీ లెసన్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, ట్రై మెథడ్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా నేను అకాడమీ బుక్స్ నుంచి అయితే రాయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 2016 to 22 మధ్యలో అన్నారు కాబట్టి అన్ని బుక్స్ కవర్ చేయడం కష్టం కాబట్టి ఒక 3-4 బుక్స్ రెఫరెన్స్గా తీసుకొని నేను ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఫ్రెండ్స్, ఇది 3rd నుంచి 10th వరకు ప్రతి ఎవ్రీ చాప్టర్ 3rd, 4th, 5th ఓవరాల్గా ఉంటాయి. 6th నుంచి ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ఉన్న అవి 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ కూడా అది ఈజీ అయిన డిఫికల్ట్ అయిన ప్రతిదీ ప్రొసీజర్తో ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫస్ట్ 225 పెట్టాను. సో చాలామందికి ఆ అంత అమౌంట్ తీసుకొని జెరాక్స్ తీసుకోవడం కష్టమవుతుంది అంటున్నారు. సో అందుకని చెప్పి ఈ రోజు నుంచి మ్యాథ్స్ అనేది కేవలం 180 రూపీస్ మాత్రమే, కేవలం 180 రూపీస్ మాత్రమే. సో మీరు తీసుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ రైటర్ ఏంటంటే 3rd నుంచి 10th వరకు 25 రూపీస్ ఫ్రెండ్స్. తర్వాత 8th క్లాస్ సోషల్ తెలుసు కదా, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్ 3 బుక్స్ ఉంటాయి, మొత్తం 85. తర్వాత సైకాలజీ అనేది టాపిక్స్ తగ్గించారు కదా ఫ్రెండ్స్, సో అవి 100 రూపీస్. సో ఇక్కడ ఎన్ని పీడిఎఫ్లు కావాలి, 1 కావాల్సిన 2 కావాల్సిన మీరు ఒక 5కు మించి తీసుకుంటే నేను కొంచెం అమౌంట్ కూడా తగ్గిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి. ఫోటో పెడితే నేను అది చూసి చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత టీఎస్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. సో టీఎస్ తెలుగు, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, గ్రామర్ కంప్లీట్ అయింది. సో తర్వాత సైకాలజీ అనేది వాళ్ళకి సైకాలజీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 155. తర్వాత తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, ట్రై మెథడ్ మీవి కూడా సేమ్ నేను ఏపీవి రాసినట్టే రాశాను ఫ్రెండ్స్. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ ఫ్రెండ్స్, ఇది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 150. ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టి టీఎస్ అది తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలని చెప్పి స్టేట్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టీఎస్కి ఇంగ్లీష్ సంబంధం 3rd నుంచి 10th వరకు. సో ప్రతిదీ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను, ఇందులో కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని నేను చూపిస్తున్నాను. గ్రాసరీస్తో సహా ప్రతిదీ ఉంటుంది. సో చూడండి, 3rd నుంచి 10th వరకు మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ కూడా చూడవసరం లేదు, ప్రతిదీ కూడా గ్రాసరీస్తో సహా ఉంటుంది. సో ముందు వీడియోలో ఆల్రెడీ చూపించాను ఫ్రెండ్స్. తర్వాత తెలుగు చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తగా రాశాను అందుకని మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. మెథడాలజీలు అవి ముందు వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను. ప్రతిదీ కూడా నీట్గా రాసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తీసుకుంటే మీరు మళ్ళీ గ్రామర్ చూడవసరం లేదు, అంత నీట్గా ఉంటుంది 3rd నుంచి 10th వరకు. సో మొత్తం చూపిస్తే టైం లెంత్ అవుతుంది కాబట్టి వీడియో ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, రైటింగ్ కాబట్టి చూస్తారని. సో ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, ఈ నెంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఏ సబ్జెక్ట్ పెట్టారో మీది ఏ స్టేట్ పెడితే నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మన టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ సార్లు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మనకు కష్టంగా అనిపించిన సబ్జెక్ట్ అయితే ఇంకా ఎక్కువ సార్లు చేయాలి. సో అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 80-90% మీరు స్కోర్ చేయగలిగితే ఓకే, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. ఒకవేళ చేయలేకపోతే మీరు అంటే 50-60% చేయగలిగితే మళ్ళీ ఒకసారి చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి. అంతే తప్ప టైం లేదు కదా చదువుకుంటే వెళ్ళిపోదాం, సిలబస్ కంప్లీట్ చేద్దామంటే రేపు పొద్దున్న ఎగ్జామ్కి ఏది గుర్తుండదు ఫ్రెండ్స్. చదివినంత వరకు అయినా సరే మనం పర్ఫెక్ట్గా చదివితేనే రేపు పొద్దున్న వచ్చిన వాటిల్లో కనీసం అన్నిటికీ ఆన్సర్ చేయకపోయినా కొన్నిటికైనా ఆన్సర్ చేయగలుగుతాం. అలా కాకుండా మీరు టైం అయిపోతుంది కదా అని చదువుకుంటూ పోతుంటే దేనికి కూడా మీరు అదా ఇదా అని కన్ఫ్యూజన్లో మొత్తానికి తప్పులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, సైకాలజీలో ఎత్నదోష సిద్ధాంతం ఉంటుంది. మనం చేసే ప్రయత్నాలు ఎక్కువయ్యే కొలది దోషాల సంఖ్య తగ్గుతుంది కదా. సో ఇది కూడా సేమ్ అలానే. మనం ఎంత ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మనం చేసే మిస్టేక్స్ అంత తక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ అలా ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా బిట్స్ ఫాలో అవ్వాలి. సరే నేనైతే బయట ఏ ప్రాక్టీస్ బిట్స్ కూడా అంటే నార్మల్గా ఏ బుక్స్ నేను సజెస్ట్ చేయలేను, కానీ నార్మల్గా ఏం చెప్తున్నానంటే చాలామందికి అంటే టెస్ట్ సిరీస్ కూడా ఎలా ఉండాలంటే మీరు తీసుకుని డైలీ టెస్ట్లు 2 days 3 days టెస్ట్లు కాకుండా 5 daysకి 6 daysకి పెట్టి టెస్ట్లు అయితేనే మీరు ఏదన్నా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఎందుకు అలా చెప్తున్నానంటే 1 day 2 days 3 days టెస్ట్లకు అయితే వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఫస్ట్లో తక్కువగా ఉంటుంది, కంప్లీట్ చేసి రాయగలం. కానీ టెస్ట్లు పెరిగే కొలది ఏంటంటే టఫ్ సబ్జెక్టులు వస్తాయి, 9th class 10th class కూడా వస్తాయి. సో ఏంటంటే అప్పుడు 9th class టెస్ట్ 10th class టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇచ్చిన టయానికి కంప్లీట్ చేయలేకపోవచ్చు. కంప్లీట్ చేయకుండా ఎగ్జామ్ రాస్తే మనకు పర్ఫెక్ట్గా అనిపించదు. సో పర్ఫెక్ట్గా అనిపించాలంటే మనకి ఒక 5 days 6 days టైం ఉన్నది. అంటే వీక్లీ 1 time టెస్ట్ పెడతారు చూడండి, అలాంటి టెస్ట్లు కానీ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారో ఆ టెస్ట్ పూర్తిగా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ అలాంటి వీక్లీ టెస్ట్లు ఏదన్నా ఉంటే తీసుకోండి. డైలీ టెస్ట్ లాంటివి అయితే తీసుకోకండి. ఒకవేళ డైలీ టెస్ట్లు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మీరు ఏం చేస్తారంటే అవి ఎలానో ఆన్లైన్ తీసుకుంటున్నారు కాబట్టి అది ఎలానో టెస్ట్ రాయకపోతే అదేం డిలీట్ అయిపోదు కదా, ఎక్స్పైర్ అయిపోదు కదా. సో ఆ టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే రాయండి. అంతే తప్ప టెస్ట్ రాసేవాలి అని చెప్పి సిలబస్ కంప్లీట్ అవ్వకుండా మాత్రం రాయకండి. ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్లో బుక్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మేడం అంటున్నారు. సో నేను ఏ బుక్ కూడా సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సిరీస్ చూసాను, కొన్ని ప్రాక్టీస్ బుక్స్ సంబంధించి బుక్స్ చూసాను, అవి పూర్తిగా ఇవ్వలేదు. సో పైన మాత్రం ఇండెక్స్లో అన్నీ ఉంటున్నాయి, కానీ లోపల మాత్రం ప్రతి లెసన్కి ఒక 20-30 బిట్స్ మాత్రం ఇస్తున్నారు. ఇప్పుడు లెసన్స్ ఎలా ఉన్నాయో తెలుసు కదా ఫ్రెండ్స్. ప్రతి లెసన్ కూడా హైలీ కంటెంట్ ఉన్నది. సో దానికి ఎలా ఉండాలి, ప్రతి లెసన్కి కూడా ఒక 50 above బిట్స్ వస్తేనే మనం లెసన్ ఓవరాల్గా కవర్ చేసినట్టు ఉంటుంది. సో అలాంటివి మనం అంత పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుండి కన్నా నేను చెప్పే ఐడియా ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర అన్లిమిటెడ్ బ్యాలెన్స్లు ఉంటున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఏ టాపిక్ అయినా సరే కంప్లీట్ చేసిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్ ఫ్రీయే కదా, ఏమి మన డబ్బులు అవి కట్ అవసరం లేదు కదా. సో ప్రతిదీ రీల్స్ చూసి అవి చూసి టైం వేస్ట్ చేసుకోండి కన్నా ఈ చదువుకున్న వాళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు సపోజ్ ఏంటంటే తెలుగు 3rd class మొత్తం కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్లో 3rd class ప్రాక్టీస్ బిట్స్ అని కొట్టండి. 3rd class తెలుగు ప్రాక్టీస్ బిట్స్ అని కొట్టండి. ఒక 10-15 మంది ప్రాక్టీస్ బిట్లు పెట్టిన వాళ్ళు ఉంటారు. సో అందులో టాప్ రివ్యూ వచ్చిన వాళ్ళు అంటే ఎక్కువ యూస్ వచ్చిన వాళ్ళు, ఎక్కువ లైక్లు వచ్చిన వీడియోస్ ఉంటాయి చూడండి, అలాంటివి ఒక 2-3 ఎంచుకొని మీరు ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు, లేదంటే చదవకుండా ఏదైనా అదర్ వర్క్ చేసుకునేటప్పుడు అది పెట్టుకొని వినండి. వినేటప్పుడు క్వశ్చన్ చెప్పినంటే మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనుకోండి, ఓకే మీకు పర్ఫెక్ట్గా 3rd class మొత్తం వచ్చింది. ఒకవేళ చేయలేకపోతున్నారు 50% చేయగలుగుతున్నారంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో ఇలా 2-3 టెస్టులు రాసి మీ పర్ఫార్మెన్స్ ఎలాగున్నది అనేది మీకే తెలుస్తుంది. సో అలా తెలిసిన తర్వాత ఏం చేయాలంటే చెప్తున్నాను కదా, ఒక 80-90% చేస్తే 4th క్లాస్కి వెళ్ళి చదువుకుంటే, ఒకవేళ చేయలేకపోతుంది అంటే 3rd class మళ్ళీ ఒకసారి చదవండి. దానివల్ల టైం ఏమి వేస్ట్ అయిపోదు. ఫస్ట్ టైం చదివినప్పుడు ఎక్కువ టైం పడుతుంది, సెకండ్ టైం దానికంటే కొంచెం తక్కువ టైం, 3rd time ఇంకా తక్కువ టైం, 4th time ఇంకా దానికంటే కొంచెం తక్కువ, 5th టైంకి అయితే మీరు ఇంకా చదవవసరం లేదు. అది మీకు ఒక 5-6 నెలల వరకు పర్ఫెక్ట్గా గుర్తుండిపోద్ది. సో మనం ఎంత ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే మనం తప్పులు చేయకుండా ఉండడానికి అంత తక్కువ అవకాశం ఉంటుంది. సో ఏంటంటే యూట్యూబ్ అనేది ఫ్రీయే కాబట్టి తెలుగునే కాదు, ఇప్పుడు ఇంగ్లీష్ టెన్సెస్ అని సపోజ్ ఎగ్జాంపుల్ టెన్సెస్ అంటే టెన్సెస్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అని కొట్టండి. బోల్డ్ మంది పెట్టిన వాళ్ళు ఉంటారు. తర్వాత సైకాలజీ తీసుకొని పెరుగుదల వికాసం, అది మీకు డౌట్గా ఉండొచ్చు. సో అదేంటి చదివేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి అంతే తప్ప మీరు చదువుకుంటా పోతే చదివేస్తారు, నెక్స్ట్ టాపిక్ చదువుతారా ఇది మనకు వచ్చలే అనుకుంటారు. రేపు పొద్దున్న ఎగ్జామ్ డైరెక్ట్గా రాసినప్పుడు అక్కడ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ తప్పులు చేయకుండా ఉండాలంటే మనం ముందే
ఫైనల్ ఎగ్జామ్కి ముందే మనం ఇలాంటి ప్రాక్టీస్ టెస్టులు రాయడం వల్ల ప్రతిదీ కూడా తప్పులు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, 5-6 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా రాలేదు, ఇస్తాం అని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా నెగ్లిజెన్స్ చేసి లాస్ట్ టైం చేసిన మిస్టేక్ చాలామంది నిన్నే ఒకళ్ళు కాల్ చేశారు, ముందు 2 డిఎస్సీలు రాశాను మేడం అయినా రాలేదు, టెట్ కూడా నాకు 90sలోనే వస్తుంది స్కోర్, అది ఇది అని చెప్తున్నారు. సో మనం ఏదన్నా సరే ఒకసారి ఫెయిల్యూర్ అయ్యామంటే నెక్స్ట్ టెస్ట్కి లేకపోతే నెక్స్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి, లాస్ట్ టైం ఫెయిల్యూర్ అవడానికి కారణాలు ఏంటి, ఆ మిస్టేక్స్ ఏం చేసాం అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని అవన్నీ మనం రెక్టిఫై చేసుకోగలగాలి. రెక్టిఫై చేసుకుంటే ఆ మిస్టేక్స్ మళ్ళీ ఈసారి ఉండకూడదు. అంతే తప్ప ఎప్పుడు చదివినట్టే చదివి ఎప్పుడు క్వాలిఫై అవ్వలేనట్టు ఇప్పుడు అవ్వకపోతే దేనికి, మనకు తేడా ఉండాలి కదా. కాలం గడిచి కొలది మనకి ప్రపంచం ఎలా ఉందంటే ఇప్పుడు కాంపిటీషను చాలా ఎక్కువగా ఉంది. ఒక జాబ్ ఉందంటే 500 పైనే, ఒక జాబ్ ఉందంటే లక్షల్లోనూ ఉంటున్నారు. సో ప్రతి పోస్ట్కి కూడా 1000 మంది దాకా కాంపిటీషన్ ఉంటున్నారు. సో అంతమందిలో మనకు ఆ పోస్ట్ రావాలి, లిస్టులో పేరు ఉండాలంటే అందరికన్నా మనం భిన్నంగా ఆలోచించగలరు, అందరికన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలుగుతుండాలి. సో పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉండేవాళ్ళు మేము చదవలేకపోతున్నాం మేడం, మాకు ఇలా ఉంది అలా ఉందని కారణాలు చెప్తుంటే ఎప్పటికీ కారణాలతోనే మిగిలిపోతాం. ఏంటంటే మామూలు మేమైతే సింగిల్గా ఉన్నాం, మేము చదువుతున్నాం, మీలాంటి వాళ్ళు చదివి జాబ్ కొడితే సొసైటీలో ఇంకా గౌరవంగా ఉంటుంది. పెళ్ళై పిల్లలు ఉన్నా సరే కొట్టిందా అని చెప్పి, అదే మేము సింగిల్గా ఉన్న జాబ్ కొడితే కష్టపడి చదివింది అంటారు. కానీ నార్మల్గా పెళ్ళై పిల్లలతోటి వేరే వర్క్ చేసుకుంటూ జాబ్ కొడితే వాళ్ళకి ఎంత సొసైటీలో గౌరవం ఉంటుంది, మీరే ఆలోచించుకోండి. కష్టపడకుండా ఏదీ రాదు, సినిమాల్లోని లేకపోతే అక్కడ ఇక్కడ చూస్తుంటారు. సో అలా కాదు, నార్మల్గా ఏంటంటే మనం ఎంత కష్టపడితే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఏది కష్టపడకుండా మనం సక్సెస్ వచ్చేవాళ్ళంటే, అదృష్టం కలిసి వచ్చేవాళ్ళంటే అలా కలిసి రావు. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, ఏది కష్టపడకుండా జాబ్ కట్టొచ్చు. కానీ కష్టపడే వాళ్ళకి అంత లక్కీ లేని వాళ్ళకి ఏంటంటే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మనం కష్టపడుకుంటూ పోతే ఎప్పుడైనా సక్సెస్ వస్తుంది. కొంచెం లేట్ అయినా సరే మన సక్సెస్ అయితే రాకుండా పోదు కదా. మనం చేసి ప్రతి కష్టాన్ని దేవుడు అయితే చూస్తాడు కదా. సో ముందు ఫెయిల్యూర్ అయిపోయాం, ఇప్పుడు మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోతానేమో అలాంటి ఏ మనసులో పెట్టుకోకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వి ఏం చేస్తారంటే, మీరు ఏ టెస్ట్ సిరీస్ కొనవసరం లేదు. నా అభిప్రాయం ప్రకారం ఏ టెస్ట్ సిరీస్ తీసుకోవసరం లేదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే వీక్లీ 1 టైం టెస్టులు పెడతారు కదా, అలాంటివి తీసుకోండి. బుక్స్ అయితే మాత్రం ఏమీ తీసుకోకండి. బయటికి మాత్రం బాగానే ఉంటున్నాయి ప్రతిదీ కూడా, కానీ బుక్లోని ప్రతి లెసన్ వెనకాల చూస్తే ఎన్ని ఉంటున్నాయి అంటే లెసన్కి సంబంధించి ఒక 20-30 బిట్స్ మాత్రమే ఉంటున్నాయి. ఇప్పుడున్న కంటెంట్కి అంత ఆ బిట్స్ అయితే మన కంటెంట్ అంతా వాళ్ళు కవర్ చేయరు. సో అందుకని చెప్పి అన్ని డబ్బులు పెట్టి వేస్ట్ చేయకుండా, యూట్యూబ్ అందరికీ ఉంటుంది కదా, ఫ్రీయే కదా, సో దాన్ని వినియోగించుకోండి. అన్లిమిటెడ్ నెట్ ఉంటుంది, సో దాన్ని వినియోగించుకోండి. ఎన్నిసార్లైనా టెస్టులు రాయండి. ఒకళ్ళు రాసింది మీకు నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళు పెట్టించి చూడండి. అది మీరు ఎలాంటప్పుడు రాస్తారంటే, మీరు వేరే అదర్ వర్క్స్ ఏమైనా చేసుకుంటున్నప్పుడు సింగిల్గా ఓన్లీ స్టడీ చేసుకుంటున్న వల్ల అయినా సరే, తినేటప్పుడు లేకపోతే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వెళ్తారు కదా, అవి మీరు బయటికి వెళ్ళినప్పుడన్నా సరే ఒక ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఈ చెవిలో పెట్టేసుకొని బయటికి వెళ్ళినప్పుడైనా ఎలా వింటూ మీ పని మీరు చేసుకోండి. సో అలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మనం బిట్స్ రాయడం వల్ల మెయిన్ ప్రాఫిట్ ఏంటంటే మనం అన్నీ కవర్ చేసేలేము. ఒకవేళ బిట్ ఫ్రేమింగ్ ఇవ్వచ్చు, ఏదో ఒక బిట్ ఇవ్వచ్చు, సో అది మనం కవర్ చేయకుండా ఉండొచ్చు, కానీ అందులో కవర్ అవుతుంది కదా. సో ఈ విధంగా మనం బిట్స్ రాయడం వల్ల ప్రతిదీ కూడా ప్లస్ పాయింటే. సో అందుకని చెప్పి ఒకవేళ మీరు ఎవరు ఇప్పటి వరకు ఏ టెస్ట్ సిరీస్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు అయితే నేను చెప్పినట్టు యూట్యూబ్లో సంబంధించి ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత 2-3 టైమ్స్ వాళ్ళు పెట్టిన టెస్ట్లో ఒకసారి చూసి మీకు ఎంతవరకు వస్తుందో దాన్ని బట్టి మీరు మళ్ళీ ఆ టాపిక్ చదవాలా లేకపోతే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలా అనేది చూసుకోండి. ఎందుకంటే ఇంకా లక్కీ, ఎందుకంటే ఇప్పుడు 5 months టైం ఉంది. డిఎస్సి ఇప్పట్లో పెట్టేయలేదు, ఒకవేళ నెక్స్ట్ మంత్ ఆ తర్వాత నెక్స్ట్ మంత్ పెట్టేసినా సరే చదివేసి సిద్ధంగా రాసేయడానికి చాలా వరకు లేరు. 50% పైనే ఇంకా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. సో కాబట్టి ఇలాంటి టయాన్ని అంతా మీరు యూజ్ చేసుకొని మంచిగా చదివితే ఖచ్చితంగా మీరు ఈసారి సక్సెస్ అవ్వగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.